దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుందాం. ఈ దినపు వాగ్దానం, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ప్రసంగంధం 7:1 సుగంధ తైలం కంటే మంచి పేరు కలిగి ఉండాలి. మన దగ్గర పై వాసన రావచ్చు, మన తైలం పోసుకుంటే వాసన రావచ్చు, కానీ పేరు కలిగి ఉండాలి. మంచి పేరు, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మనం ఏంటంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. దాని సాక్ష్యం లేకుండా మనం దేవుని సన్నిధిలో నిలబడలేం. మంచి సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి వినుచున్న సహోదరుడు, సహోదరి, మనం సుగంధ తైలం కంటే మంచి తైలం మేలు, ఒకరి జన్మదినం కంటే మరణదినం మేలు అంటున్నాడు. మరి దేవాదేవుడికి ఏమంటండి, జన్మదినం కంటే సంతోషంగా ఉండి దుఃఖం ఇంటికి వెళ్ళమంటున్నాడు దేవుడు. ఎందుకు? ఆ దుఃఖాన్ని చూసి మనకు గుర్తు, మనం కూడా ఒక దినాన్ని ఇట్టిది ఉంటాం కాబట్టి దినాన్న మన వాగ్దాన సహోదరుడా, సహోదరి, ఈ సుగంధాలం కంటే ఏం పేరు? మంచి పేరు, మంచి మాట కలిగి ఉండాలి. ఎవరు దేవుని చిత్తంగా, దేవుని ఇష్టంగా, క్రైస్తవుడా, క్రీస్తు బిడ్డగా జీవిస్తున్నాడు అతను, మంచి పేరు తెలుసుకున్నాను అనుకో, అది నీకు మేలు చేస్తున్నాడు దేవుడు. మంచి పేరు మేలు అంట. హల్లెలూయా. కాబట్టి దినాన్న మంచి పేరు కలిగి ఉందాం, దేవుని చిత్తం నెరవేర్దాం, దేవుని ఇష్టాసాన్ని జీవిద్దాం, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుందాం. ఈ వాగ్దానాన్ని ప్రార్థించే దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించిన గాక. ఆమేన్. సమయంలో మీకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా నాతో ఏకీభవించిన ప్రార్థన. సర్వాధికారి, మహాగండు, పరిశుద్ధ, నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేస్తూ ఈ దినమంతా మీరు రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడిని, దీవించండి. మమ్మల్ని మా చేతులను జీవించండి. మా యజమానితోటి పనివారు దించండి. దినమంతా పని భారం ఒత్తిడి లేకుండా సైగులుచండి. ప్రతిపెక్కడు బయటికి వెళ్ళిన ప్రతి బిడ్డ శ్యామ గృహం ఇచ్చారు. బలహీనంగా బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలో బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థలు బాధపడుతున్న బిడ్డలకు విడుదల దాచండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించమని, మిమ్మల్ని మహింపరచండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్.